మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రస్తావనతో వికీలీక్స్ విడుదల చేసిన అమెరికా దౌత్య పత్రాల్ని యూపీఏను ఇరుకున పెట్టే మరో ఆయుధంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుండగా ఆధారాలు లేని ఆరోపణలపై అనవసర రాద్ధాంతం వద్దంటోంది కాంగ్రెస్. ప్రధాన ప్రతిపక్షానికి భిన్నంగా ఇతర విపక్ష నేతలు కూడా వికీలీక్స్ పత్రాల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదంటుండటం విశేషం. ఏడాది ముందుగానే సార్వత్రిక ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్న ప్రధాన ప్రతిపక్షం భాజపా యూపీఏ అవినీతి అసమర్థతపైనే ప్రధానంగా దృష్టి సారించాలని భావిస్తోంది. ఇందిరాగాంధీ హయాంలో స్వీడన్ సంస్థ నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు అంశంలో రాజీవ్ గాంధీ పేరు ప్రస్తావిస్తూ వికీలీక్స్ బయటపెట్టిన అమెరికా దౌత్య పత్రాలపై రాజకీయ దుమారం చెలరేగింది. విమానాల కొనుగోలులో రాజీవ్ గాంధీ మధ్యవర్తిత్వం వహించి ఉండవచ్చనే వికీలీక్స్ అనుమానాల్ని ఆయుధంగా చేసుకుని కాంగ్రెస్ ను మరింత ఇరుకున పెట్టాలని భాజపా భావిస్తోంది. అందుకే ఆ పార్టీ నేతలు రాజీవ్ గాంధీపై వచ్చిన ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలని, ఆయన కుటుంబం జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే న్యాయ విచారణ జరిపించాలంటోంది. శివసేన సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. There has to be a detailed inquiry into the entire episode and the government of India must react on this new revelation, and before the government of India, the Congress party owes an explanation to the people. కాంగ్రెస్ నేతలు మాత్రం వికీలీక్స్ ను అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదని, ఆధారాలు లేని ఆరోపణలపై రాద్ధాంతం అనవసరమని అభిప్రాయపడుతున్నారు. వికీలీక్స్ కు విశ్వసనీయత ఎక్కడుందని ఆ పార్టీ నేత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రశ్నించారు. WikiLeaks cables have not been taken seriously anywhere in the world, and I don't see why we should be taking them seriously. The leaks have not been taken seriously anywhere in the world. భాజపాకు భిన్నంగా విపక్ష నేతలు వికీలీక్స్ పత్రాల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పత్రాలు విడుదల చేయడం తప్ప వికీలీక్స్ సరైన ఆధారాలు చూపలేదని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ విమర్శించగా, జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి సైతం ఈ విషయంలో రాజీవ్ తప్పు చేశారని భావించలేమంటున్నారు. ఆరోపణలున్న కంపెనీకి అసలు ఒప్పందమే జరగనప్పుడు రాజీవ్ గాంధీ తప్పు చేసినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. దేశం కోసం ఎంతో సేవ చేసిన మాజీ ప్రధానిపై 1-2 ప్రస్తావనలతో తప్పు జరిగిందనే అంచనాకు రావడం సరైంది కాదంటున్నారు. अभी आई है और आपने इसको शुरू कर लिया, तो ये आकाशवाणी करता है वो विकीलीक. हम उनके खुलासों पे इतने गंभीर नहीं होते जैसे आप हैं, है ना. हम तो यही कि आसपास के करप्शन जो आंख से देख रहे हैं उस पे लड़ेंगे ना. I think it's too premature to come to a conclusion that Rajiv Gandhi has done some wrong, because in fact legally speaking he has not done anything wrong. मैं समझता हूँ कि ऐसी एक विकीलीक की केबल में हम उनको अपराधी नहीं मान सकते. సాబస్కానియా అనే స్వీడిష్ కంపెనీకి రాజీవ్ దళారిగా వ్యవహరించి ఉంటారని వికీలీక్స్ అనుమానాల్ని పట్టించుకోవద్దన్న కాంగ్రెస్ వ్యాఖ్యల్ని సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీ మాత్రం తప్పుపట్టారు. రాజీవ్ పై వ్యాఖ్యల్లో వాస్తవాల మాట పక్కన పెడితే పత్రాల బహిర్గతం విషయంలో వికీలీక్స్ ను అభినందించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. Is authentic in that they are not writing the news, they are not writing those letters, they are not creating those documents, they are accessing documents which exist. All these documents should come out in public domain as part of history. Only then can we know the truth about what big leaders everywhere did. సమాచార సంచలనం వికీలీక్స్ తాజా పత్రాలు భారత రాజకీయాల్లో మరోమారు చర్చనీయాంశంగా మారాయి.